ఎవరెస్ట్ MDH మసాలాల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయట. చూడురయ్యో, మనం మార్కెట్కి పోగానే మసాలా ఆయన ఏదో ప్యాకెట్ చింపిస్తాం, ఇది వద్దే బాబు నాకు ఎవరెస్టే కావాలి, నాకేందది MDH కావాలి, MDH అని యాడ్ వస్తుంది కదా, అందులో క్యాన్సర్ కారకాలు ఉన్నాయట. ఈ రెండు సంస్థలకు చెందిన 4 ఉత్పత్తుల్లో ఇథిలీన్ ఆక్సైడ్ ఉందట. ఎంత భయంకరంగా ఉన్నది చూడండి, ఏమని ఉంటే తీసి మురిక్యాల వల్ల పడేయండి. హాంకాంగ్ ప్రభుత్వ సంస్థ వెల్లడి ఆ ఉత్పత్తుల ఉపసంహరణ అట. ఇగో MDH ఎవరెస్ట్ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన మసాలా ఉత్పత్తుల తయారీ సంస్థలు ఎవరెస్ట్, MDH, మహాషియాన్ డి హట్టి ప్రైవేట్ లిమిటెడ్ అట. అది ఈ రెండు సంస్థలకు చెందిన 4 ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని హాంకాంగ్ ఆహార నియంత్రణ ప్రాధికార సంస్థ సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ వెల్లడించిందట. సాధారణ పరీక్షల్లో భాగంగా ఈ రెండు కంపెనీలకు చెందిన 4 ఉత్పత్తుల నమూనాలు పరీక్షించాం. వాటిలో మానవ వినియోగానికి పనికిరాని ఇథిలీన్ ఆక్సైడ్ అంటే పురుగు మందుల్లో ఉండే రసాయనం అట, అది అందులో ఉందట. ఆ 4 ఉత్పత్తుల్లో ఒకటి ఎవరెస్ట్ కంపెనీకి చెందిన ఫిష్ కర్రీ మసాలా అట. వింటున్నారా ఆడోళ్ళు? మిగతా 3 MDH స్పైసెస్ కు చెందిన మద్రాస్ కర్రీ పౌడర్ అట. స్పైస్ బ్లెండ్ ఫర్ మద్రాస్ కర్రీ అని ఉంటుందట దాని మీద. మిక్స్డ్ మసాలా పౌడర్, సాంబార్ మసాలా, వీటిలో తాము గుర్తించిన ఇథిలీన్ ఆక్సైడ్ ను ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ సంస్థ గ్రూప్ 1 క్యాన్సర్ కారకంగా వర్గీకరించిందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ 4 ఉత్పత్తుల విక్రయాన్ని నిలిపేయాలని, ఇప్పటికే దుకాణాల్లో విక్రయానికి సిద్ధంగా ఉంచిన వాటిని తొలగించాల్సిందిగా వాళ్ళని ఆదేశించినట్టు షాపులని. ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే $50,000 జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష కూడా వేస్తారని అక్కడ అధికారులు చెబుతున్నారు. ఎక్కడిది? హాంకాంగ్లో. ప్రస్తుతం దీనిపైన దర్యాప్తు కొనసాగుతోందని, అది పూర్తయిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు. హాంకాంగ్ సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ ప్రకటన నేపథ్యంలో భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్న ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలను సింగపూర్ తన మార్కెట్ల నుంచి ఉపసంహరించిందట. రొమ్ము క్యాన్సర్, లింఫోమా అంటే లింపు గ్రంథుల్లో క్యాన్సర్ కు కారణమయ్యే ఇథిలీన్ ఆక్సైడ్ ఆనవాళ్లు అందులో ఉండడమే తమ నిర్ణయానికి కారణంగా పేర్కొన్నది. ఇథిలీన్ ఆక్సైడ్ వినియోగం వల్ల వెంటనే ఎలాంటి ముప్పు లేకపోయినా దీర్ఘకాల వినియోగం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని హెచ్చరించింది. ఈ 2 సంస్థల ఉత్పత్తులను విదేశాల్లో ఉపసంహరించడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది జూన్లో అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ FDA ఎవరెస్ట్ సాంబార్ మసాలా, గరం మసాలా, మ్యాగీ మసాలాల్లో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉన్నట్లుగా గుర్తించి వాటిని మార్కెట్ల నుంచి ఉపసంహరించింది. అలాగే 2019 సెప్టెంబర్లో MDH సాంబార్ మసాలా ప్యాకెట్లను ఇదే సాల్మొనెల్లా బ్యాక్టీరియా జాడ నేపథ్యంలో మార్కెట్ నుంచి ఉపసంహరించారు. భారతీయులు విస్తృతంగా వాడుతున్న ఈ మసాలాల్లో క్యాన్సర్ కారకాలున్నాయని విదేశీ ఆహార సంస్థలు గుర్తిస్తుంటే మన దేశంలో ఆహార నియంత్రణ సంస్థ ఏం చేస్తోందని వైద్య నిపుణులు ప్రశ్నిస్తున్నారు. తాగి వన్యరు ఒక్కొక్కడు. ఎక్కడున్నది అసలు ఈ భారతదేశంలో మన రాష్ట్రంలో అయితే చెప్పక్కర్లే. ఫుడ్ సేఫ్టీ అనేది అసలు గాలికి వదిలేసారు. హాంకాంగ్, సింగపూర్ చర్యలపైన ఎవరెస్ట్, MDH కంపెనీల యాజమాన్యాలు ఇంతవరకు స్పందించలేదట. చూడండి, దయచేసి ఆలోచించండి. ఈ మసాలాలు వాడకపోవడమే బెస్ట్. ఈ ఆర్గానికో ఇంకేదో అట్లీస్ట్ కొంత అవి లేకుండా ప్రొడక్ట్స్ తెచ్చుకొని మనమే ఇంట్లో ఆ మసాలాలు తయారు చేసుకోవడం ఉత్తమమైన మార్గం.